ఎస్ బిగ్ టీవీ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. సంస్థ చైర్మన్ వెన్నం విజయరెడ్డి తండ్రి వెన్నం రాఘవేందర్ రెడ్డి కన్నుమూశారు. 79 ఏళ్ల వయసులో ఆయన తన స్వగ్రామంలో తుది శ్వాస విడిచి అనంత లోకాలకు వెళ్లిపోయారు. రాఘవేందర్ రెడ్డి కేవలం ఒక కుటుంబ పెద్ద మాత్రమే కాదు, ఆయన అటు మట్టిని నమ్ముకున్న స్వచ్ఛమైన మనిషి. బిడ్డలు సమాజంలో ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నా ఆయన మాత్రం వ్యవసాయాన్ని తన ప్రాణంగా భావించేవారు. తన 3 బిడ్డల ఎదుగుదలలో ఆయన పాత్ర వెలకట్టలేనిది. పెద్ద కుమారుడు శ్రీకాంత్ రెడ్డి రాజకీయాల్లో ప్రజాసేవలో ఉండగా, చిన్న కుమారుడు విజయరెడ్డి బిగ్ టీవీ చైర్మన్ గా మీడియా రంగంలో తనదైన ముద్ర వేశారు. తన కుమార్తె శ్రీలేఖ పట్ల కూడా రాఘవేందర్ రెడ్డి గారు ఎంతో ప్రేమానురాగాలను కురిపించేవారు. అయితే ముఖ్యంగా తన మనవరాళ్లంటే ఆయనకు అమితమైన ఇష్టం. వారి సందడి మధ్య గడపడమే ఆయనకు పెద్ద పండుగ. 3 ఏళ్ల క్రితం తన జీవిత భాగస్వామి సరోజినీదేవి కాలం చేసినప్పుడు ఆయన కొంత ఒంటరివారైన క్రమశిక్షణతో నిబ్బరంతో కుటుంబానికి కొండంత అండగా నిలిచారు. ఒక రైతుగా, ఆదర్శ తండ్రిగా ఒక నిండు జీవితాన్ని గడిపి నేడు ఆయన భౌతికంగా మనల్ని విడిచి వెళ్లటం ఆ కుటుంబానికే కాకుండా బిగ్ టీవీ కుటుంబానికి కూడా తీరని లోటు. బిగ్ టీవీ చైర్మన్ గారి తండ్రి మృతి చెందడం మనం చూస్తున్నాం. ఇప్పటికే బిగ్ టీవీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరొక్కరిగా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, మనం చూస్తున్నాం ఇక్కడి వరకు వచ్చిన అంత్యక్రియల కార్యక్రమానికి సంబంధించిన డీటెయిల్స్. అయితే రెడ్డియాలతో పాటుగా మహబూబాద్ మండలం అంతా కూడా శోక సందర్భం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన యువకుడుగా ఉన్నప్పటి నుంచి కూడా పూర్తిగా సేవాభావంతో ఉన్నటువంటి వ్యక్తి. కొత్త రెడ్డియాలకు రావడము, ఆ గ్రామంలో మొట్టమొదటిగా ఆయన వచ్చిన తర్వాతే ఆ పేరుతో గ్రామం వచ్చింది. గ్రామం వచ్చిన తర్వాత కూడా గ్రామంలో కంప్లీట్ గా అభివృద్ధి కార్యక్రమాలు గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఆయన మహబూబాద్ మండలానికి మండల నాయకునిగా పనిచేశారు. అప్పటి నుంచి కరెంటు మొట్టమొదటిసారిగా 1986 లోపల రెడ్డియాల గ్రామానికి విద్యుత్ తీసుకొచ్చి కరెంటు స్తంభాలు వేసి ఆ ఊరికి కరెంటును పరిచయం చేసినటువంటి వ్యక్తి. సో ఆ స్థాయి నుంచి గ్రామంలో ప్రతి చిన్న సమస్యకి ఆయన పరిష్కారం చూపారు. సంక్షేమ పథకాలు అందించారు, వ్యవసాయదారులకు రోడ్లు వేయించారు, పూర్తిగా ఒక స్ట్రీట్ లైట్లతో పాటుగా ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఆ సమయంలోనే దాదాపు 1986 నుంచి 92 వరకు ఆ సమయంలోనే ఆ గ్రామాన్ని కంప్లీట్ గా ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. అయితే ఆ గ్రామంతో పాటుగా మహబూబాద్ పట్టణం కూడా అప్పుడు మహబూబాద్ మండలంగా ఉండేటప్పుడు ఆ మండలానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఎవరికి వచ్చినా కూడా ఆయన ముందుండి నడుపుతూ కూడా కొంత అక్కడ ఒక ఉన్నటువంటి ప్రజల లోపల కొంత పెరిగిన ముద్ర వేస్తున్నటువంటి వ్యక్తి రాఘవేంద్ర. ప్రస్తుతం ఆయన మృతితో కూడా పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆయనతో సహాయం పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు. పొలిటికల్ గా ఆయన చూసి పెరిగి ఆయనతో ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తులు. సో వాళ్ళంతా కూడా ప్రస్తుతము రెడ్డియాలకైతే చేరుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే రాఘవేందర్ రెడ్డి గారి మృతితో మాజీ మంత్రి ఎర్రబెల్లి, వరంగల్ చెందినటువంటి ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి, అదేవిధంగా గండ్ర సత్యనారాయణ ప్రస్తుతం సంతాపం తెలిపారు. మరికొద్ది సేపట్లో వీరంతా కూడా రెడ్డియాలకు వెళ్లి రాఘవేందర్ రెడ్డి గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకైతే గ్రామానికైతే బాట పడుతున్న పరిస్థితి. ఇక ప్రస్తుతానికి ఉదయమే ఈ వార్త తెలుసుకున్న తర్వాత కూడా ప్రజాప్రతినిధులు, సీనియర్ మోస్ట్ నేతలు, గతంలో టీడీపీలో పనిచేసినటువంటి సీనియర్ నేతలంతా కూడా ప్రస్తుతం శోక సందర్భంలో మునిగారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తూ ఆయన అప్పుడు చేసినటువంటి సేవలు, గతంలో టీడీపీ చాలా కీలకంగా వ్యవహరించినటువంటి పార్టీ, ఆ సమయంలో తనతో పాటు పనిచేసిన వాళ్ళంతా కూడా గత స్మృతులను నెమరేసుకుంటూ కూడా ఆ కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్న పరిస్థితి. ఇక ప్రస్తుతం అయితే తనతో పాటుగా మొత్తంగా 4 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెలు. సో ఆయన తండ్రికి సంబంధించి వెంకటరామ నరసింహారెడ్డి, ఆయనకి ఈ 7 కూడా కొంత క్రమశిక్షణ పేరు కాదు, తండ్రి నుంచి తాను అందిపుచ్చుకున్న డిసిప్లిన్ నే తాను కూడా తన పిల్లలకి, తన 2 కుమారులకు, కుమార్తె కూడా అదే డిసిప్లిన్ అలవాటు చేశారు. ప్రజాసేవ అనేది ముఖ్యం అంటూ కూడా వాళ్లకు ఆయన చెప్పినటువంటి ఆ దారిలోనే కూడా ఆ వారసులు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికీ సేవా రంగంలో నా పెద్ద కుమారుడు శ్రీకాంత్ రెడ్డి గారు మనం చూస్తాం. ఆయన కూడా పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చినా కూడా పార్టీలకు అతీతంగా అందరికీ సేవ చేస్తూ వెళ్ళేటువంటి వ్యక్తితో ఆ యొక్క తన తండ్రితో వచ్చినటువంటి వారసత్వాన్ని తను కూడా కంటిన్యూ చేస్తున్నాడు. దీంతో చాలా వరకు గత తరమే కాకుండా
3 తరాల వ్యక్తులు ప్రస్తుతం ఈ కుటుంబానికి సానుభూతి పరులుగా, కొంతమంది ఆ కుటుంబాన్ని చూసి ఇన్స్పైర్ అయిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో దీంతో 3 తరాలతో అనుబంధం పెనవేసుకున్నటువంటి వ్యక్తులు ప్రస్తుతం ఈ వెన్నం కుటుంబానికి అయితే ఉన్న పరిస్థితి. ఇక ఈ రోజున పూర్తిగా అటు విఐపీలు, అటు వాళ్ళకి సంబంధించిన అనుచరులు, బంధుగణం అంతా కూడా, స్నేహితులంతా కూడా ప్రస్తుతం రెడ్డియాల బాట పట్టారు. ఈ రోజు సాయంత్రం వరకు అంత్యక్రియలు మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఒక స్వచ్ఛమైనటువంటి సేవా గుణం కలిగిన వ్యక్తి ప్రస్తుతం మరణించడం అయితే తీరని లోటు. సో మొత్తానికి ఆ యొక్క రాఘవేంద్ర రెడ్డి బాటలో కుమార్ నడిచినా కూడా ఆయన ఇచ్చినటువంటి ప్రేరణ అనేది చాలా కీలకము అనేటువంటి స్మృతులను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతము రెడ్డియాల గ్రామానికి అయితే అందరూ బాట పడుతున్న సిచ్యువేషన్. మొత్తం ఈ రోజు సాయంత్రం వరకు అంత్యక్రియలు పూర్తి చేసే అవకాశం ఉంది. ఇక బంధువులంతా కూడా ప్రస్తుతము రెడ్డియాల గ్రామం చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.